రావణాసురుని వధించిన తర్వాత కూడా వచ్చి నువ్వు సామాన్యుడివి కాదు, అది ఇది సాక్షాత్తు నారాయణుడివి అని చెప్పినప్పుడు కూడా ఆయన చూడు ఇంత ఘనకార్యం చేశాననేటువంటి అర్థం. కానీ వాళ్ళంటున్నా కూడా వచ్చి నేను దశరథుడి కుమారుణ్ణి అంటాడు. దేవతలు వాళ్ళు వచ్చి వాళ్ళందరూ కూడా ఆయన్ని స్తోత్రం చేశారు. నువ్వెవరో నారాయణుడు సాక్షాత్తు, నువ్వు మా ప్రార్థన వల్ల దిగి వచ్చావు, ఇవన్నీ చెప్పాడు. అవన్నీ మామూలుగా విన్నాడు. నాకు అవేం తెలియదు, నేను దశరథుడి కుమారుణ్ణి అన్నాడు. అంటే మనం అలా అనగలమా? మనం అలా అసలు ఊహించుకోవాలి. చిన్న చిన్న ఏదో అందరూ మెచ్చుకునేటువంటి చిన్న పని చేసాము కూడా, అది మనం చాలా పెద్ద పని చేసాం అన్నట్టుగా ఉంటుంది. విలేజెస్లోకి వెళ్ళాం, వర్క్ చేసాం, అంతమందికి మందులు ఇచ్చాం, అంతమందికి బట్టలు పంచిపెట్టాం, అవి చేసాం. అంటే ఇవన్నీ మన అచీవ్మెంట్స్గా మనకు గుర్తుంటాయి. వాటి దుంపదగా నాలాంటి వాడికి ఎలా ఉంటుందంటే, నేనే వీళ్ళందరినీ లీడ్ చేసి నేను తీసుకెళ్ళి చేశాను అనేటువంటిది. మన గురించి మనకి ఎంత గుర్తుంటుందో తర్వాత అంత దుఃఖానికి లోనవ్వాల్సి వస్తుంది. అసలు రహస్యం అది. ఎందుకు ఆ దుఃఖం అంటే, ఇంత చేసినా వీళ్ళెవడో గుర్తించట్లేదని ఎటువంటి ఏడుపు వస్తుంది. మనం చేసింది మంచి పనే, కానీ మంచి పని చేసినప్పుడు ఆనందం కలగాల్సిన పోయి దుఃఖం ఎందుకు కలుగుతుందంటే, నేను చేశాను గుర్తుండడం వల్ల. అది మనకి అంటే మంచి పని చేసినప్పటికీ బంధింపబడడం ఎందుకు కలుగుతుందంటే, నేను చేశాను, నా వల్ల ఇంత మాత్రమైనటువంటి పని జరిగిందని గుర్తుండడం వల్ల. ఇంత వీళ్ళకి ఇంత ఉపకారం చేశాను, ఆ ఉపకారం వాళ్ళ అవతల వాళ్ళు పొందినటువంటి వాళ్ళు స్మరించవచ్చు, కానీ మనం చేసిన మంచి పని మనం స్మరించకూడదు. మనం స్మరించకూడదంటే అయితే అవతల వాళ్ళు స్మరించి తీరాలనుకోకూడదు. రెండు